హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే తెల్లవారుజామున లేచి ఇంట్లో దండం పెట్టేసుకొని అండ్ అన్నవరం వెళ్ళడానికి అయితే మేము రెడీ అయిపోయి ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. సో మార్నింగే 5 o'clock కల్లా అక్కడ ఉండాలని చెప్పి ఇంకా వెళ్ళిపోయాము. సో మా పెద్దమ్మ గారు అయితే టికెట్స్ తీశారు అండ్ ఎక్స్లేటర్ మీద అయితే మేము అందరం పైకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఈసారి మా పెద్దమ్మ వాళ్ళు నన్ను కూడా తీసుకువెళ్తున్నారు. సో అండ్ మా అమ్మమ్మ, మా తాతయ్య అండ్ అలాగే మా పెద్దమ్మ, మా చెల్లి వాళ్ళు అండ్ నేను అయితే అన్నవరం అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇంకా రైల్వే స్టేషన్లో మా ట్రైన్ కోసం అయితే చూస్తున్నాం అనమాట. సో ఇప్పుడు వస్తుంది, చూసారు కదా. సో ఈ ట్రైనే అనమాట అన్నవరం వెళ్ళేది. అనకాపల్లి స్పెషల్ ఫేర్ అనమాట ఈ ట్రైన్ నేము. సో మేమైతే ఇంకా ట్రైన్ ఎక్కేసి ఇంకా ఎవరి సీట్లో వాళ్ళు అయితే కూర్చునిపోయాం అనమాట. అండ్ అన్నవరంలో దిగిపోయిన తర్వాత ఇంకా మేమందరం కలిసి ఇంకా బయటకైతే వచ్చాం అనమాట. చూసారు కదా, ఇంకా అన్నవరం దేవస్థానం అయితే కనిపిస్తుంది కొండపైన. సో మేమైతే ఇంకా బస్ స్టేషన్కి అయితే వచ్చాము. బస్ కోసం వస్తుంది కదా అనేసి ఎదురు చూస్తున్నాం అనమాట. సో మేమైతే రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న బస్ స్టేషన్ నుంచి అండ్ స్వామివారిది కింద మెట్లు ఉంటాయి కదా, అక్కడి వరకు కూడా ఆటో మీద అయితే వెళ్ళిపోయాము. సో అక్కడ నుంచి కొండపైకి అయితే బస్సు వచ్చింది. ఇంకా బస్సు అయితే ఎక్కేసాం అనమాట. సో మా ఆఫీసెస్ చూసారా ఇంకా ఎలా అయిపోయినాయో. ఇంకా మేమైతే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా వ్రతం చేయించుకోవడానికి అయితే వెళ్ళాలన్నమాట. సో మేము ముందుగానే పైన వ్రతానికి టికెట్స్ అవి తీసుకుని అప్పుడు ఫ్రెష్ అప్ అవ్వడానికి అయితే వెళ్ళాం అనమాట. ఎందుకంటే అక్కడ చాలా రష్గా ఉంటుంది కాబట్టి అప్పుడు తీసుకోవడానికి కావదని మేమైతే ముందుగా తీసుకున్నాము. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే వ్రతానికి అందరితో పాటు లైన్గా అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. చూసారు కదా, ఇదిగోండి. అండ్ మా అమ్మమ్మ వాళ్ళు అండ్ మా పెద్దమ్మ వాళ్ళు ఇక్కడ అన్నవరానికి వచ్చి చాలా ఇయర్స్ అవుతుంది అనమాట. సో వాళ్ళైతే నన్ను కూడా వాళ్ళతో పాటు ఇక్కడికి దేవస్థానానికి అయితే తీసుకొచ్చారు. సో చూసారు కదా, సో వాళ్ళ వల్ల నాకు ఈరోజు దర్శన భాగ్యం అయితే కలిగిందనమాట. సో మేము అన్నవరం వెళ్ళిన రోజునైతే ప్రత్యేకమైన రోజు, అందుకని స్వామివారిది ప్రత్యేకమైన మండపంలో అయితే మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి వ్రతాన్ని అయితే చేసుకోమన్నారనమాట. అండ్ మనమైతే వ్రతం టికెట్ తీసుకుంటాం కదా, దేవస్థానం వాళ్ళు అయితే పూజకు కావాల్సిన అన్నీ కూడా పూజ సామాన్లు అన్నీ ఇక్కడ పెడతారనమాట. సో మనం పట్టుకెళ్లాల్సిన మెయిన్ ఏంటంటే కొబ్బరికాయలు, అట్టపళ్ళు అండ్ అలాగే తులసిపత్రి, ఇవన్నీ ఇలా మనం పట్టుకు వెళ్ళాలి. సో మేమైతే ఇవన్నీ పట్టుకెళ్ళిపోయాము. అండ్ అలాగే పూజారి గారు చెప్పినవన్నీ కూడా పాటిస్తున్నారనమాట. సో చూసేయండి. लाइट का में डेबा हो गया बाबा आ गया गोविंदा गोविंदा सत्यदेवा महानुभावा ये सर्व प्रज्ञानम पिल्लरु समाय नमः हरे श्री कृष्णाय नमः श्री कृष्ण परब्रह्मणे नमो नमः अया श्री परमेश्वर ఆదిపండుని అక్రమంతులు గుణాలు 2 ఇంకా అక్షరాలు తీసుకుని కళ్ళకద్దుకొని దీపం దగ్గర వేయండి. దీపానికి నమస్కారం చేయండి. కలసం పైన పెట్టండి. దేవుడి మీద కలసానికి కళ్ళకద్దుకోండి, లెంపలేసుకోండి. కలసానికి వెనక ఒక పది ఉన్న లైన్లో 3 కాయలు పెట్టండి. గణపతికి భక్తులకు మనని పూజా సమయంలో మీకు కావలసినటువంటి భక్తులు కలసం మీద వేసి నమస్కారం చేయండి. అలాగే మళ్ళీ చెరో 5 సార్లు తులజాగరం వెళ్ళి ఓం నమో నారాయణాయ పూజాకి శివాయ నమః భగవతుల్యామి గోవిందాయ నమః గోభౌతుల్యామి ఇంద్రామతయ నమః. అందరూ కూడా అక్కడి నుంచి సత్యనారాయణ స్వామికి హారతి ఇవ్వండి. శివాయ దేవుడిని చూస్తూ మనస్సులో విశ్వమేవే విశ్వయం
तथोष्टावतस्तात्तेनाख्याववर्तिष्ठति हिमालमहालाकुलं भाति विश्वस्यायतनं महतु सन्तयोजलाभिस्तवं भद्याकोसन्निभम् अस्यान्ते जुभिर्योषोक्षं वस्त्रम् సో చూసారు కదా పూజ అయితే ఎంత బాగా జరుగుతుందో అనేసి మేమైతే ఇక్కడ కూర్చొని అండ్ మా పెద్దంతో పాటు నేను కూడా వ్రతంలో ఆ స్వామివారికి ఏమి విధంగా చేయాలనేసి పంతులు గారు చెప్తున్నారో ఆ విధంగా అందరం కూడా చేస్తున్నాం అనమాట. అండ్ అలాగే అన్నవరంలో ప్రతి ఒక్కరికి కూడా పూజ చేసుకున్నప్పుడు అన్నవరం ప్రసాదం అయితే ఇస్తారు. సో చూసారు కదా మా వ్రతం అయితే చాలా బాగా జరిగిందనమాట. మా పెద్దమ్మ వాళ్ళది అండ్ అలాగే మా అమ్మమ్మ మా తాతయ్య వాళ్ళది. సో మా వ్రతం అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే దర్శనానికి వెళ్తున్నాం అనమాట స్వామివారికి. సో లైన్లో అయితే వెళ్తున్నాము. సో తర్వాత నుంచి ఇంకా మా ఫోన్స్ అయితే నాటెలో ఇంకా ఫోన్స్ అయితే తీసుకున్నారనమాట. సో తర్వాత దర్శనం అయితే మాది చాలా బాగా జరిగింది అన్నవరం సత్యనారాయణ స్వామి వారిది అయితే. సో ఇంకా దర్శనం అయితే అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే బయటకు వచ్చేసి ఇంకండి అలాగే ఇంకా కాసేపు కూర్చుని మేమైతే గోశాల కూడా వెళ్ళి దండం పెట్టేసుకుని అండ్ అలాగే అన్నదానం ఉంటుంది కదా అని చెప్పి వెళ్ళాం అనమాట. సో అన్నదానం అయితే అయిపోయింది ఆ రోజున. భక్తులు చాలా ఎక్కువ మంది ఉన్నాం వల్ల. సో మాకైతే పులిహోర అయితే పెట్టారనమాట. సో పులిహోరని మేమైతే ఇంక అందరం ఇక్కడ కూర్చుని ప్రసాదం అయితే తింటున్నాం అనమాట. సో ఇంకా తినేసి కాసేపు కూర్చుని ఫొటోస్ అవి తీసుకుని అండ్ అలాగే వీడియో షూట్ చేసుకుంటున్నాం అనమాట నేనైతేని. సో చూసారు కదా మాకైతే అన్నవరం స్వామి వారి దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట. సో ఇంకా మేమైతే మాకు ట్రైన్ టైం అవుతుందని చెప్పి మేమైతే ఇంకా పైకి అయితే వచ్చేసాం అనమాట. సో బస్ స్టాండ్కి వచ్చేసి ఇంకా బస్సు అయితే ఎక్కేసి ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ అయితే ఎక్కాలన్నమాట. సో మాకైతే ఇంకా ట్రైన్ టైం అవుతుంది కాబట్టి సో మేము బస్సు అయితే ఎక్కేసాం అనమాట. సో మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని మిస్ కాకుండా చూస్తూనే ఉండండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.